ఇవాళ ఒక మంచి రెసిడెన్షియల్ హబ్గా మారినటువంటి అమ్మానగర్కి నిజామాబాద్ పట్టణానికి కనెక్టింగ్ బ్రిడ్జ్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దీనికి దాదాపు 10,80,00,000 శాంక్షన్ చేసి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిధులు ఆనాడు గౌరవ రూరల్ శాసనసభ్యుడు భూపతి రెడ్డి గారు, మేమందరం కూడా సూర్యనారాయణ గుప్తా గారు ముఖ్యమంత్రి గారికి విన్నవించిన వెంటనే నిధులు శాంక్షన్ చేసి చాలా పెండింగ్గా ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ని ప్రజల అవసరాలకి ఉపయోగంలోకి తీసుకురావడం జరిగింది. ఇవాళ నిజామాబాద్ పట్టణానికి మరొక కనెక్టింగ్ బ్రిడ్జ్ని ప్రసాదించే కార్యక్రమంలో మేమంతా పాల్గొనడం సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి. పార్టీలకు అతీతంగా నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలని వ్యవసాయపరంగా, పారిశ్రామిక పరంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు తీసుకురావాలని ఈ తీసుకొచ్చే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. నిజామాబాద్ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలనే ఆకాంక్ష మాకుంది. కాబట్టి ఇలా నూతనంగా మరొక కనెక్టింగ్ బ్రిడ్జ్ని నిజామాబాద్ ప్రజలకి ప్రసాదిస్తూ ఉన్నాను. ధన్యవాదములు. నిజామాబాద్ పట్టణంలో మరి డివిజన్ నెంబర్ 22ను తర్వాత డివిజన్ నెంబర్ 4 కలుపుతూ మరి 10 కోట్ల రూపాయలతోని ఒక బ్రిడ్జ్ నిర్మాణం ఇలా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీనికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారి సహకారము, మరి అన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి సహకారంతో నిర్మించడం జరిగింది. దీని ద్వారా ఈ ప్రాంతానికి అందరు కూడా ఇక అక్కడ వరకు క్యాన్సర్ హాస్పిటల్ వరకు కూడా పోవడానికి, మాదనగర్ పోవడానికి కూడా సులువు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద వాగు ఉంది కాబట్టి మరి దీనికి ఈ సందర్భంగా మేము నిజామాబాద్ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది నిజామాబాద్లో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. పూర్తిగా నిజామాబాద్ పట్టణాన్ని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఈరోజు ఇందూరు నగరంలో 22వ డివిజన్ మరియు రూరల్ 4వ డివిజన్ 200 ఎకరాల అమ్మ వెంచర్ కనెక్టివిటీ. ఈ వెంచర్లో అనేక అపార్ట్మెంట్లు, దాంతోపాటు ఇండివిజువల్ హౌజెస్ అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఈరోజు ఈ బ్రిడ్జ్ ప్రారంభించబడ్డది. ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారికి మరియు దీనికి తోడ్పాటు సహకరించిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మరియు పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గారికి, కార్పొరేటర్లకు మరియు ఈ అమ్మ వెంచర్ ప్రజలకు చాలా యూస్ఫుల్ ఇది కనెక్టివిటీ. అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈరోజు ఇక్కడ అమ్మ వెంచర్లో అందరికీ సౌకర్యవంతమైన బ్రిడ్జి నిర్వహించినందుకు మన కాంగ్రెస్ గవర్నమెంట్ అయిన సీఎం రేవంత్ అన్న గారికి, అలాగే మహేష్ అన్న గారికి, భూపతి రెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.